పెద్దవాళ్ళకి ఈ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ లాంటివి జరిగినప్పుడు ఒకవేళ ఏదైనా ఇబ్బంది అయ్యి అది సరిగ్గా అవ్వకపోతే ఫెయిల్ అయితే రివైజ్ సర్జరీస్ అని కూడా అంటుంటారు. అవును. ఇది హౌ డస్ దట్ వర్క్ సార్? రివిజన్స్ అనేవి చాలా కామన్ అయిపోయినాయి, ఎందుకంటే జాయింట్ రీప్లేస్మెంట్స్ ఎక్కువ అయిపోయినాయి కాబట్టి. సో రివిజన్స్ కూడా మనం ఇప్పుడు మనకు వచ్చిన అదే నేను మీకు చెప్తుంది, ఒక 10 yearsకి ఇప్పటికి మనకి ఇంప్లాంట్స్ ఒక క్వాలిటీ కానివ్వండి, విధానాలు కానీ కొత్త కొత్తవి వచ్చినాయి కాబట్టి రివిజన్ రీప్లేస్మెంట్ కూడా చాలా తేలికైపోయింది ఇప్పుడు. మేబీ కొంత మూమెంట్ లాస్ ఉండొచ్చు పేషెంట్కి, కానీ పెయిన్లెస్గా వాక్ అయితే చేయగలుగుతారు అన్నమాట. సో రివిజన్ ఇంప్లాంట్స్ ఆర్ వెరీ గుడ్ నౌ. సో వీ కెన్ గివ్ ఏ గుడ్ రిజల్ట్. ఇప్పుడు నేను ఒక పేషెంట్కి 4th టైం రివిజన్ చేశాను. 4th టైం రివిజన్. ఫస్ట్ సర్జరీ విజయవాడలో అయింది, ఇన్ఫెక్ట్ అయింది, వాళ్ళే తీసేసి ఒక 6 వారాలు వెయిట్ చేసి రీఇంప్లాంటేషన్ చేశారు. మళ్ళీ అది ఇన్ఫెక్ట్ అయింది, అక్కడి నుంచి గుంటూరు వెళ్ళి చేయించుకున్నాడు. వాళ్ళు ఇంప్లాంట్ మొత్తం తీసేసి మళ్ళీ 6 వారాలు వెయిట్ చేసి రీఇంప్లాంటేషన్ చేశాడు. సో అది మళ్ళీ ఇన్ఫెక్ట్ అయితే వాళ్ళు ఇంకా కాలు తీసేయాలని చెప్పారు. సో ఆ పేషెంట్ ఎవరో కాంటాక్ట్ ద్వారా నా దగ్గరికి వచ్చారు. సో నేను వాళ్ళ ఇంప్లాంట్స్ తీసేసి బయట నుంచి రింగులు వేసి ఆపరేషన్ చేసి ఆ రింగుల మీదనే ఆ పేషెంట్ని మెయింటైన్ చేసి మళ్ళీ ఇన్ఫెక్షన్ అంతా కంట్రోల్ అయ్యాక 6 months తర్వాత రింగ్స్ తీసేసి మళ్ళీ నీ రీప్లేస్మెంట్ చేశాను. సో నౌ ఇట్స్ బీన్ 4 years. పేషెంట్ ఈజ్ వాకింగ్ వెల్, నో ఇన్ఫెక్షన్. అమ్మయ్యా.